మనం మూవీస్లో సూపర్ స్టార్ బ్రాండ్ హీరో అని చూస్తుంటాం, బట్ ఇది వెబ్ సిరీస్లో అస్సలు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ కేవలం కంటెంట్ మాత్రమే హిట్ అవుతుంది. ఇటు యాక్టర్ ఇంకా వాచర్స్ ఇద్దరికి ఒకటే కావాలి, అదే క్వాలిటీ కంటెంట్. ఈరోజు వీడియో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు మీకోసం. ఇలాంటి మరిన్ని లిస్ట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వెళ్ళి సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలి అనుకుంటుంది. 2022లో రిలీజ్ అయిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఆన్యాస్ ట్యూటోరియల్ ఆహాలో అవైలబుల్ ఉంది. లావణి తన ఆన్లైన్ ట్యూటోరియల్ కోసమని ఒక ఇల్లు కొనుక్కొని వెళ్తుంది. ఇంట్లోకి వచ్చిన కొన్ని రోజులకి అన్యూజువల్ థింగ్స్ స్టార్ట్ అవుతాయి. అయినా తన ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తుంది. బట్ తన ఫాలోవర్స్కి తెలుస్తుంది ఆ ఇంట్లో ఏదో ఉంది. అసలు ఆ ఇంట్లో ఏముంది, లావణికి ఏమైంది, ఆ మిస్టరీ ఏంటి అనేది సాలిడ్ హారర్ థ్రిల్లర్. సిరీస్లో రజీనా మ్యామ్ ఇంకా మెయిన్లీ నివేదిత మ్యామ్ యాక్టింగ్ అయితే ప్లస్ పాయింట్. ఈచ్ ఎపిసోడ్లో హారర్ కోసం వెయిట్ చేయాలి, బట్ థ్రిల్ అయితే పక్కా. మూవీలో అడల్ట్ సీన్స్ అయితే లేవు, బట్ ఫాల్ట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ప్లీజ్ 18+ మాత్రమే చూడండి. వెబ్ సిరీస్ అంటేనే థ్రిల్. అదే థ్రిల్తో పాటు సస్పెన్స్, మిస్టరీ టిల్ ఎండ్ వరకు ఉంటే 2022లో రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ సుజల్ ద వార్టెక్స్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఈ చెవులు తెరుచుకుంటాయి, వేయి కనులు మేల్కొంటాయి. సన్ముఖం ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అదే ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అవుతుంది. అదే టైంలో తన డాటర్ కూడా మిస్ అవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నీలాని ఎవరో కిడ్నాప్ చేశారో అని తెలుస్తుంది. నా చెల్లెలు కనపడలేదు, మీరు కనిపెట్టగలరా లేదా? చూస్తూ చూస్తూ ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో మిస్టరీ ముందుకు వస్తూనే ఉంటుంది. అసలు నాకు అర్థం కాలేదు టిల్ ఎండ్ వరకు సస్పెన్స్. సిరీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ అన్నీ ఓ రేంజ్లో ఉంటాయి. సిరీస్లో ఏ అడల్ట్ సీన్స్ లేవు. కంప్లీట్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. తాడిపత్రిలో 3 ఏళ్ల క్రితం క్రికెట్ గ్రౌండ్లో ఒక మర్డర్ జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తాడిపత్రి చైర్మన్ వరదరాజల్ని మర్డర్ చేస్తారు. 2022లో రిలీజ్ అయిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రెక్కీ G5లో అవైలబుల్ ఉంది. నరికేదానికి కత్తి దూసేవాడు ఒకడు ఉండాలా, పొగ బాంబు విసిరేవాడు ఒకడు తయారుగా ఉండాలా. అదే కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొత్త ఎస్ఐ లెనిన్ని అపాయింట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈచ్ మూమెంట్లో కొత్త క్లూస్, కొత్త డౌట్స్ వస్తూనే ఉంటాయి. పల్లారి మైన్స్ వీళ్ళలో వాడిని ఎలా కనిపెట్టింది? ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇంత బ్రూటల్ మర్డర్ చేసింది ఎవరు అనే థ్రిల్ అయితే అవుట్ స్టాండింగ్. సిరీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ ఒక థ్రిల్. పట్టుకోవడం చాలా కష్టం స్వామి. మెయిన్లీ శ్రీరామ్ సార్ యాక్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్. అడల్ట్ సీన్స్, డిస్టర్బ్ సీన్స్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ 18+ మాత్రమే చూడండి. ఒక మదర్ తన కూతురు డెత్ కోసం డిటెక్టివ్లా మారితే ఎలా ఉంటుంది? థ్రిల్లే కదా. 2022లో రిలీజ్ అయిన మిస్టరీ డ్రామా థ్రిల్లర్ మాయి నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఉంది. నా కూతుర్ని ఎవరు చంపారు చెప్పు. ముందు మీ ప్రాణాన్ని కాపాడుకోండి, తర్వాత మీ అమ్మాయిని ఎవరు చంపారో తెలుసుకోవచ్చు. ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగానే గడిపేస్తున్న టైంలో తన కూతురికి యాక్సిడెంట్ అయ్యి చనిపోతుంది. బట్ మదర్కు అది యాక్సిడెంట్ అనిపించలేదు. తను ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అనుకుంటుంది. కావాలని చేయలేదంటే ఏంటి అర్థం? అసలు తన డాటర్ ఎలా చనిపోయింది, ఏమైంది, ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది అనేది అసలైన థ్రిల్. సిరీస్లో ఎవ్రీ పర్సన్ యాక్టింగ్ అయితే గ్రేట్. నిన్ను ఫాలో చేసావా? అసలు ఏం చేస్తున్నావు షీల్? నువ్వు డాక్టర్వి, డిటెక్టివ్ కాదు. కానీ ఎపిసోడ్లో కాస్త లెంతీ అనిపించవచ్చు, బట్ థ్రిల్ అయితే పక్కా. మూవీలో డిస్టర్బ్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ వాచ్ 18+ ఓన్లీ.